మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబును తెనాలి ఏరియా టీచర్స్ ఫోరం ప్రతినిధులు, క్రీడా కోచ్ నాయకులు అభినందించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది అన్నారు. విద్యారంగం మెరుగుకు చంద్రబాబు చూపుతున్న చొరవ స్ఫూర్తిదాయకమని టీచర్లు పేర్కొన్నారు. నుంచి 2024 వరకు 9 డిఎస్సీలను ప్రకటించి 2,36,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది అన్నారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో కూటమి విజయానికి కృషి చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను వారు అభినందించారు. అఖండ మెజారిటీతో గెలవటమే కాకుండా తొలి అడుగు అంటూ ప్రారంభించి తొలి అడుగుతోనే కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మన గుంటూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా తెనాలి చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించి 48,000 పైచీలకు ఓట్ల మెజారిటీతోటి విజయం సాధించడమే కాకుండా మరి పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, మరి ఇంతటి విజయానికి పునాదులు వేసి ఆ విజయానికి అశేష కృషి సల్పి అహర్నిశలు మరి పార్టీని అధికారంలో తీసుకురావడానికి శ్రమ చేసి అందరి వాడిగా పేరొందినటువంటి మనందరి నాయకుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా మరి తెనాలి ఏరియా టీచర్స్ ఫోరం తరఫున, కోచెస్ అసోసియేషన్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి విద్యాశాఖని లోకేష్ గారు నిర్వహిస్తున్నందుకు లోకేష్ బాబు గారికి, వారికి కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, వారికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఎన్టీ రామారావు గారు 2 డిఎస్సీలు ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 డిఎస్సీ ఇచ్చారు, జనార్దన్ రెడ్డి గారు 1 డిఎస్సీ ఇచ్చారు, మన చంద్రబాబు నాయుడు గారు 9 డిఎస్సీలు ఇచ్చారు. 9 డిఎస్సీలు అంటే మామూలు విషయం కాదు, కొన్ని లక్షల ఉద్యోగాలను ఆయన క్రియేట్ చేయడం జరిగింది. అట్లాగే మొన్న యోగాలంలో కూడా నారా లోకేష్ గారు ఈ విద్యా వ్యవస్థ మీద ఎంతో అవగాహనతో జీవో నెంబర్ 117 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలకు జీవం పోస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి, నారా లోకేష్ గారిని, అట్లాగే మా స్థానిక మంత్రి గారిని కూడా, మేము నాదెండ్ల మనోహర్ గారిని కూడా, అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అందరిని అభ్యర్థిస్తున్నాం. మరి కోచెస్ 100 మంది కోచెస్ని మరి ఆ రోజు చంద్రబాబు గారు తీసుకోవటం, అలాగే ప్రతి నియోజకవర్గంలో తప్పకుండా స్టేడియం ఉండాలి అని 2 కోట్లతో స్టేడియాన్ని నిర్మించడం, కోచ్ల్ని నియామకం తర్వాత మరి ఈ రోజు వరకు కూడా కోచెస్ నియామకం జరగలేదండి. మన గవర్నమెంట్ రంగాల్ని కోచెస్ అందరికి కూడా ఈరోజు అంతర్జాతీయ జాతీయ క్రీడాకారులు తయారవ్వాలంటే కోచ్ల పాత్ర ఎంతో ముఖ్యమని, ఆ కోచ్లు లేకపోతే క్రీడాకారులనే లేరని, కంపల్సరిగా కోచ్ల్ని మేము గుర్తిస్తామని, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కోచ్లందరినీ కూడా మేము గుర్తిస్తామని వారు యువకాలంలో మాట ఇవ్వడం జరిగింది.